Hi students, welcome back to my channel. మన ప్రీవియస్ వీడియోస్ లో ఇంటర్మీడియట్ సెకండరీ స్టూడెంట్స్ కోసం ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్ లో డ్రిఫ్ట్ వెలాసిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. అయితే ఈ రోజు వీడియోలో ఓమ్స్ లా అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, మనకి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉంటాయి కదా. సో మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని మనం మ్యూ తో డిఫైన్ చేస్తాం. సో మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ మ్యూ ఇస్ డిఫైన్డ్ యాజ్ రేషియో ఆఫ్ డ్రిఫ్ట్ వెలాసిటీ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ ఫార్ములాను మనం సెమీ కండక్టర్స్ అనే చాప్టర్ లో బాగా వాడతాం. సో నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు ఓమ్స్ లా అండ్ రెసిస్టెన్స్. ఓకే స్టూడెంట్స్, మీరు 10th క్లాస్ లో నేర్చుకున్నారు కదా. ఓమ్స్ లా అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ కరెంట్. సో ఇక్కడ V is called potential difference. సో మనం ప్రపోర్షనల్ తీసేస్తే V equal to IR. సో R is resistance. సో R is constant. Resistance is always constant. సో కొన్ని ఆబ్జెక్ట్స్ ఎలక్ట్రాన్స్ ను ఫ్లో అవ్వనివ్వవు కదా. సో అపోజ్ చేస్తాయి. సో ఈ అపోజ్ చేసే నేచర్ ఏమంటాం మనం, రెసిస్టెన్స్ అంటాం. SI యూనిట్ ఉంది తెలుసు కదా మీకు. సో SI యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ కి SI యూనిట్ వచ్చేసి ఓమ్స్ తెలుసు కదా. ఇలా గుర్తు సింబల్ వచ్చేసి సో ఇలా ఉంటుంది. దీన్ని R తో మనం రిప్రజెంటేషన్ చేస్తాం. తెలుగులో అయితే నిరోధము అంటాం. సో ఇక్కడ V అంటే మనం ఎప్పుడు కూడా పొటెన్షియల్ అని చెప్పుకుంటూ ఉంటాం, కాదు పొటెన్షియల్ డిఫరెన్స్ అని తీసుకుంటాం. సో పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈక్వల్ టు VB మైనస్ VA అని తీసుకోవచ్చు, లేదా V ఈక్వల్ టు V2 మైనస్ V1. ఇలా మనకి అనుకూలంగా సింబలైజ్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ మీద ఒక చిన్న కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక సెల్లార్ బ్యాటరీని మనం తీసుకుంటాం. అయితే మొత్తం మీద మనకు 3 volts ఇచ్చారు అనుకోండి. ఇదేమో పాజిటివ్ పోల్, ఇది నెగిటివ్ పోల్. అంటే పాజిటివ్ పోల్ వద్ద 3 volts, నెగిటివ్ పోల్స్ వద్ద 0 volts ఉంటుంది. సో మనం ఇలా ఎందుకు తీసుకుంటాం, చిన్న కాన్సెప్ట్ అట్లా అర్థం చేసుకుంటే. సో ఇక్కడ కూడా మనం ఇక్కడ ఇంకొక సెటప్ తీసుకుంటాం. పాజిటివ్ పోల్, నెగిటివ్ పోల్. ఇక్కడ 2 volts ఉంది. సో ఈ ఎండ్ వద్ద 2 volts ఉంది. ఇక్కడ మనకు 3 volts ఇచ్చారు, ఇక్కడ 2 volts ఇచ్చారు. సో ఇక్కడ మనం ఈ ఎండ్ వద్ద మనం ఎంత మెయింటైన్ చేస్తే పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎప్పుడు కూడా హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్ కి వెళ్తూ ఉంటుంది. X ఈక్వల్ టు 3V ప్లస్ 2V అవుతుంది. సో X ఈక్వల్ టు 5 volts. సో ఇక్కడ 5 volts ఉంటేనే ఇక్కడ 3 volts అనేది మనకు వర్కౌట్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మీ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ. సో ఇలా 5 volts ఉంది, ఇటువైపు ఏమో 2 volts ఉంది. సో ఈ కరెంట్ అనేది ఏ డైరెక్షన్ లో పాస్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అనేది హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్ ఫామ్ అవుతుంది కదా. సో I ఈక్వల్ టు ఏమవుతుంది మనకు V బై R. సో హియర్ V is potential difference. సో హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్. సో I ఈక్వల్ టు 5 minus 2